తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా మనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా మనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. విశ్వాసమును విడువగా మంచి పోరాటం పోరాడి, విశ్వాసమును విడువగా మంచి పోరాటం పోరాడి, ప్రభుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. రండి, మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
11, 12 వచనాలు కలిపి చదువుకుందాం. కలుస్తున్నాయి, అందరూ కలిపి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 185. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకుని వాళ్ళని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడ్ల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడ్ల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుని సహాయం ప్రార్థన చేసుకుందాం. మహాప్రేంగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఇది నానబెట్టి వందనాలు తెలుస్తున్నాం. అవును ప్రభా, ఈ యొక్క పునరుద్ధానంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఇది నాన్న పాటల ద్వారా నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి నీ లేఖన భాగాలను చూసిన వారమై వ్యక్తిగతంగా నేను ఆరాధించే కొరకే మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు తెలుస్తున్నాం నాయన. అవును ప్రభా, తిరిగి ఈ సమయంలో ప్రభా నీ యొక్క బల్లో ప్రవేశించకపోవడము నీ యొక్క లేఖన భాగాలను మేము చూసిన వారమై ప్రభా నీ యొక్క బల్లో యోగ్యమైన రీతిలో మేము పాలిభాగస్లో ఉన్నట్లు ప్రభా ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలని సెలవిస్తూ వచ్చిన మాటని ప్రభా మేమందరం కూడా ప్రభా అన్వయించుకున్నట్లు మా జీవితాలకి ప్రభా మేము ఆపాదించుకోగలిగినట్లు మీరే సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నైనా తన రాజ్యంలోకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి మీరు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ప్రభా అపోజిట్ పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏ రీతిగా చెప్తా ఉన్నాడో అవును ప్రభా నేటి దినాన్న అవును ప్రభా సియోను ప్రార్థన మందిరానికి నాయన సియోను సంఘానికి నువ్వు ఇస్తున్న ఇదే మాటలని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. అవును ప్రభా ఈ దినాన్ని మేము కూడా అట్టి నీ రాజ్యానికి మహిమకు పిలిచిన నీకు తగినట్లుగా మేము నడుచుకుంటాం కొరకే మమ్మల్ని సిద్ధపరచరావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ బల్ల మమ్మల్ని సిద్ధపరచగలిగినట్లు ప్రభా ఈ వర్తమానం మమ్మల్ని సిద్ధపరచగలిగినట్లు మీరే మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబడుచున్న నేను అపాత్రను అయోగ్యుని ఎన్నికలేను ప్రభా, కేవలం నీ శిలో శక్తి చేతను నింపి నీ నోటు బోరుగా మాత్రమే వాడుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవసరమైన మాటలు మాకు అనుగ్రహించి క్షేమము మేలు మీరే అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ ప్రజలు ఏ అవసరత అక్రతతో నీ సన్నిధికి వచ్చారో అట్టి వారితో ప్రభా వారి యొక్క అవసరత అక్రత కొలిది ప్రభా నీ యొక్క మాటల ద్వారా నీవే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను మరుగుపరచండి, నీ యొక్క మాటను మీరే హెచ్చించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామానికి మహిమ ఆరోపించుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నా యొక్క నోటి మాటను నా యొక్క హృదయ ధ్యానాన్ని నీకు అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవని సెలవిస్తూ వచ్చిన మాటని మేమందరం కూడా అనుభవించగలిగినట్లు మీరే మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రాన్న యేసుక్రీస్తు సత్యనామమున స్తుతించి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది నాన్న దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనతో దేవుడు తన యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షంగా తానే వచ్చి మనతో మాట్లాడచ్చు, అవునా కాదండి? దేవుడు రాగలడా, రాలేడా? దేవుడు ఒక ఆకారంలో ఉన్నవాడు కాదు. దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టిని కలుగు చేసినవాడు. దేవుడు తాను అనుకుంటే నీతో నాతో కూడా మాట్లాడగలడు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన ఎంత శక్తిమంతుడో నీవు ఎరగాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే నా చేతుల్లో ఈ బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు. ఈ బైబిల్ గ్రంథము మనతో పాటు ఉన్నదంటే దేవుడు మనతో ఈ బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడగలడు. ఆయా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడగలడు, ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడగలడు. అయితే ఈ దినాన్న బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు నీతో నాతో కూడా ఈ దినాన్న మళ్ళీ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆయన యొక్క మాట అంటే, ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి మీరు తగినట్లుగా నడుచుకునవలెను. ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం ఒక పెండ్లి విందుకి వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా మనం పెండ్లికి ఆహ్వానిస్తే మనము పెండ్లి విందుకి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఆ పిలుపుకు తగినట్లుగా వస్త్రధారణతో మనం వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలతో వెళ్తే అదేమవుతుంది? పిలిచిన వారికి అవమానం, అవునండి కాదా?
ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్తున్నాం, ఎవరైనా మీరు పెళ్ళికి ఎవరికైనా ఒకవేళ మీ అబ్బాయి పుట్టినరోజు అని మీరు ఎవరినైనా ఆహ్వానిస్తే వారు వచ్చేటప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఒక పాతది ఏదైనా బహుమానము లేదంటే పాతది ఏదో ఆ చిరిగిపోయిన గుడ్డ పట్టుకొని వచ్చి మీ అబ్బాయికి బహుమానం కింద ఇచ్చారనుకోండి, మీరు సంతోషపడతారా? లేదు కదా. ప్రభువు కూడా అందుకే ఆయన కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేనికి, ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు? పరలోక రాజ్యానికి, పరలోక మహిమను మనం అనుభవించడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వెళ్తే ఆయన సంతోషిస్తాడా? ఈ చిరిగిపోయిన బట్టలతోనే, మాసిపోయిన బట్టలతోనే, నేను శారీరకమైన వస్త్రాల గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయమైన వస్త్రధారణ గురించి నేను మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో ఇది ప్రాముఖ్యము. మనం చాలాసార్లు దీన్నే నిర్లక్ష్యం చేస్తాం. ఏదైతే ప్రాముఖ్యమో దాన్నే మనం నిర్లక్ష్య పెడతా ఉంటాం. మనం చూసినట్లయితే మనకి ఎన్నో పనులు ఉంటాయి. మనం ఏం చూస్తాము? అయినా మన చేతిలో ఫోన్ ఉంటే చేస్తారండి, చేయరా? ఎన్నో పనులు ఉంటాయి. పనులు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో ఆ పనులన్నీ పక్కన పెట్టి ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నారు. టైం అయిపోయిన తర్వాత కంగారు పడేవారుగా ఉంటున్నారు. అయితే ప్రభు కూడా మనము ఇలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? ముందుగానే సిద్ధపడాలి. ఈ భూమి మీద ఉండగానే సిద్ధపడాలని ప్రభు యొక్క ఆశ. చూడండి, ఒక సందర్భాన్ని చూపించి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం నుంచి, లేదంటే 22వ వచనం చదువుకుందాం. అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క సందర్భంలో మనకు కనిపించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? ఒక చాంద్ర రోగము, మత్తయి సువార్తలో రాయబడతా వచ్చింది ఆ మాట. ఒక చాంద్ర రోగము కలిగిన వ్యక్తిని, ఆ మూగదయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభువారి ఆ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? యేసు ప్రభువారి శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. ముందు తీసుకొచ్చి, అయ్యా మా బిడ్డ ఇలా బాధపడుతున్నాడు, మీరు చేతులుంచి ప్రార్థన చేయండి, లేదంటే మీరు ఏదైనా చేయండి, ఆ వ్యక్తిలోంచి దయ్యాన్ని పోగొట్టండి అని చెప్తా వచ్చారు. చెప్తా వచ్చినప్పుడు వారేం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వెంటనే పోగొట్టేశారు కదా. మళ్ళా ఎంతో భక్తిపరులు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వెంటనే ప్రార్థన చేసి దయ్యాన్ని వదిలించారా? ఏం చేశారంటే వారు ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటున్నారు. ఏమైనా నీ వల్ల అయితే, దేవుడినే ప్రశ్నిస్తున్నారు, దేవుడిని అడుగుతా ఉన్నారు. ఏమని? నీ వల్ల అవుతుందయ్యా, నీ వల్ల ఏమన్నా అయితే మాకు సహాయం చేయి. ఎందుకు ఈ మాటని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఎందుకు ఇది దేవుని మాటగా చెప్తా ఉన్నానంటే, ఆరాధన వర్తమానంలో కూడా మనం ఏం వింటా వచ్చాము? మొదటిగా ఏది వింటా వచ్చాము? విశ్వాసాన్ని గురించి వింటా వచ్చాము. ఇది నా దేవుడు ఈ యొక్క బల్లవర్తమానంలో మనం వింటా ఉన్నప్పుడు దేవుడు మనకి విశ్వాసాన్ని గురించే జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో విశ్వాసము ఎంత ఉన్నది అనేది ప్రభు మనల్ని ప్రతి ఒక్కరిని ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. మీకు విశ్వాసం ఉందా? ఇందాక చదువుకుంటా వచ్చాం. ఏమని చదువుతా వచ్చాము? విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుతా వచ్చాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి ఆయన దగ్గరికి రావాలి. మనం చూస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేయలేకపోతా వచ్చిన కారణాన్ని బట్టి ఆయనకి ఏమైంది? యేసు ప్రభువారి మీద కూడా నమ్మకం పోయింది. ఆ వ్యక్తికి పోయి ఏమంటున్నాడు? అయ్యా
నీ వలన ఏమన్నా అయితే, నీకు ఒకవేళ కుదిరితే ఏం చేస్తావు? నాకు సహాయం చేయని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే 23వ వచనంలో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ప్రాముఖ్యమైన మాట. మన జీవితంలో ఏం చేయాలి? యేసు ప్రభువారు చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చెప్తా ఉంటామంటే, మాకు విశ్వాసం ఉంది, మేము దేవుని ప్రేమిస్తున్నాము, అయినప్పటికీ మాకు ఈ కష్టాలేంటి, మాకు ఈ బాధలేంటి అని అంటూ ఉంటారు. మేము ప్రతి వారం కూడా ఆరాధన అయిన తర్వాత బహుశా సాయంత్రం సమయంలో కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక మామగారి దగ్గరికి వెళ్తాము, ఆ పేరు ఎస్తేర్. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రతి వారము. అయితే ఆమె అంటది, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడని తెలుసు, అయినప్పటికీ ఏడుస్తుంది. దేనికనకంటే నాకు మనోవేదన అంట. పోనీ శారీరకంగా ఏమైనా బాధ, లేదంటే చెయ్యి నొప్పో కాలు నొప్పి అంటే ఏం చేయగలరు? కూతుర్లు కొడుకులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చెయ్యి నొక్కడమో కాలు నొక్కడమో చేస్తారు. కానీ ఆమెకున్న బాధ ఎలాంటిదంట? మానసిక బాధ అంట. ఈ బాధని ఎవరు ఏం చేయలేరు. ఏమైనా రోగం ఉంటే మందు ఇవ్వగలము, రోగం లేని దానికి ఏమి ఇవ్వగలము? ఈ యొక్క మనోవేదనకి ఏం మందు ఇవ్వగలము? ఈ మనోవేదనకి ఇది ఏం మందు? కేవలం దేవుని వాక్యమే మందు. అయితే గత 2 వారాల క్రితం వెళ్ళినప్పుడు ఆమె జీవితం ఎలా ఉండేదంటే, గత సంవత్సరంన్నర నుంచి మేము చూస్తూ ఉన్నాం ఆమెని. అయితే ఆమె జీవితం ఎలా ఉంటుందంటే, ఆమెకి తినడానికి ఆహారం ఉంది. అయితే ఆమె ఏం ఆశపడుతుందంటే, కూతుర్లు వచ్చి తినిపించాలని ఆశపడుతుంది. సరే, దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, సరే ఈమె ఆశ తీర్చాలని ఆమెకు ఒక జబ్బు పెట్టాడు. చెయ్యి పడిపోయింది, పాపం చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. దాన్ని బట్టి చెయ్యి ఇలా లోనికి వెళ్ళట్లేదు. కాబట్టి కూతురు వచ్చి, దేవుడు ఆమె ఆశను తీర్చడానికి కొరకే ఏం ఆశపడింది? కూతురులు వచ్చి తినిపించాలని ఆశపడింది. కాబట్టి వచ్చి ఆ రీతిగానే తినిపించారు. తినిపించాక ఆమెకున్న బాధ ఏంటంటే, అది సరిగ్గా మెత్తగా పెట్టట్లేదంట. ఇది ఒక బాధ. అంటే మన జీవితంలో మనుషుని యొక్క ఆశలన్నీ ఎలా ఉంటాయంటే, గత వారం కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక 25,000 సంపాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ జీవితం బాగుండాలంటే మీరు ఏం చేస్తే బాగుండగలరంటే, వాళ్ళు అన్నారంట, ఏమన్నారు? 50,000 వస్తే మా జీవితము చాలా బాగుంటుందండి అన్నారంట. ₹1,00,000 సంపాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు మీకు మీ జీవితం బాగుపడాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే, నాకు 2 లక్షలు వస్తే సంతోషంగా ఉంటానని చెప్పాడంట. ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు మనిషి జీవితం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆశ వెంబడి ఆశ, ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా నిత్యము స్థిరంగా ఉండం. మన జీవితంలో ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది. అయితే ఈ మామగారి గురించి చెప్తున్నాను కదా. అయితే ఈ మామగారికి ఇప్పుడు ఏం కష్టం వచ్చింది? సరిగ్గా అన్నం ఉడకట్లేదంట, సరిగ్గా వండి పెట్టట్లేదంట. అంటే మన జీవితంలో మనం కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే మనకి ఇతరుల పరిస్థితులు, మనకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఏం చేయాలి? ప్రభు నన్ను ఈ స్థానంలో పెట్టాడు, ప్రభువుకు వందనాలు చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు లేని దాని కొరకు, ఏదో దాని కొరకు ఆశపడి మనం ఏం చేస్తామంటే, హృదయాన్ని ఇంకా వేదంతో మనమే నింపేసుకుంటాం. మళ్ళీ అంటాం, ప్రభువా నాకు ఎందుకీ కష్టం, నాకు ఎందుకీ బాధ అంటాం. అయితే ఆమె జీవితంలో గత వారము 2 వారాల క్రితం బాగా 5 వారాలు అనుకుంటా, 5 వారాల క్రితం బాగా ఏడుస్తుంటే, ఈసారి ఏం చేస్తారంటే, మీకు ఏమైనా బాధ వచ్చిందంటే, ప్రభువా నీకు వందనాలని చెప్పండి చాలు, అదే మందు దేనికైనా తగ్గిపోద్ది. ఎందుకంటే మీకున్నది సామాన్యమైన మందులతో తగ్గేది కాదు. ప్రభువా నీకు వందనాలు. మీకు చెయ్యి నొప్పి వచ్చిందంటే, ఎలాగో మీ కూతుర్లు ఇంకా చూడడం మానేశారు కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే, ప్రభువా నీకు వందనాలు అని చెప్పండి, అదే తగ్గిపోద్ది అని చెప్పేసి వచ్చేసాము. తర్వాత గత 3 వారాల్లో ఈ యొక్క మందిర ప్రతిష్ఠ పనులను బట్టి వెళ్ళలేకపోయాము. ఒక 2 వారాలు తిరిగి మొన్నటి వారం 3వ వారం వెళ్తే
అప్పుడు ఆమె అంటుంది, ఈ చెయ్యి నాకు తగ్గిపోయిందండి, ఇదివరకు చెయ్యి లేపలేకపోయేది ఆవిడ, ఇప్పుడు ఈ చెయ్యి ఏమైందంటే నోటి దాకా వచ్చేస్తుందంట. ఈ చెయ్యే లేవలేకపోయింది. మేము చూస్తూ వచ్చాం, కళ్ళారు చూసాం, ఎందుకంటే ఆవిడకి పెరాలసిస్ వచ్చింది, ఆ చెయ్యి లేపలేకపోయింది. మరి ఏం చేశారంటే, ప్రభువా నీకు వందనాలని చెప్తా వచ్చాను, అందుకు తగ్గిపోయింది అంది. అని తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడు మళ్ళీ చెప్పాను, ఈసారి కూడా అదే మందు. మన జీవితంలో దేనికైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడు ఇవన్నీ మన జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనము పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. అక్కడ ఏముండవు, కష్టం ఉండదు, బాధ ఉండదు. మరి కష్టము రుచి చూడాలి, మరి ఎక్కడ చూస్తాము? పరలోకం వెళ్ళాక అది చూడడానికి అవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత రుచి చూడడానికి అవ్వదు. మీరు ఒకవేళ ఒక పేదవాడిని, తక్కువ స్థాయి వాడిని చూడాలంటే ఎక్కడ చూడాలి? లేదంటే తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళని చూడాలనుకున్నారనుకోండి, ఎక్కడ చూడాలి? ఒక పెండ్లికి వెళ్ళి అక్కడ చూడగలరా? అక్కడ ఏం చేస్తారు? ఎంత పేదోడైనా సరే వాడుకున్న మంచి బట్టలు వేసుకుని వస్తాడు, అవునండి కాదా? ఎంత పేదోడైనా సరే పెళ్ళికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చక్కగా మంచి బట్టలు వేసుకుని వస్తాడు. ఆ రీతిగానే పరలోక రాజ్యంలో కూడా అందరూ ఎలా ఉంటారు? నిత్యము కూడా ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు, అంతేకాకుండా పవిత్రులుగా ఉంటారు, ఆనందంగా సంతోషంగా ఉంటారు. అయితే అలాంటి రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఏం చేయాలి? ముందు దాని రుచి చూస్తేనే మనం చెప్పగలం. కూర వండిన తర్వాత ఏం చేస్తారు? వెంటనే ఒక చుక్క తీసుకొని చేతిలో వేసుకొని ఏం చేస్తారు? దాని రుచి చూస్తారు. ఎందుకని? అందరికీ వడ్డించిన తర్వాత ప్రతి ఒక్కరు ప్లేట్లోకి వెళ్ళి ఉప్పు వేయాలంటే కష్టం కదా. అందుకని ముందే కూరలో వేసేస్తే సరిపడినంత వేసేస్తే అందరికీ కూడా మళ్ళీ రెండో పని ఉండదు. ప్రభు కూడా అంతే. ప్రభు ఏం చేస్తున్నాడు? అందుకని ఈ లోకంలో ఉండగానే నిన్ను కొంచెం నీ జీవితంలో కొంచెం కష్టం పెట్టి ఇప్పుడు చూస్తున్నాడు, నీ జీవితాన్ని కొంచెం బాధ పెట్టి ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది? కష్టం ఎక్కువైపోయినట్టుంది, ఇప్పుడు ఏం చేయాలి? కొంత నీళ్ళు కలపాలి. ఇలా ప్రభు మన జీవితాలను ఏం చేస్తున్నాడంటే పరీక్షించి, ప్రతి వారిని కూడా పరీక్షించి ఏం చేస్తున్నాడంటే మనము శ్రమ పొందగలిగినంతే ప్రభు మన జీవితాల్లో కష్టాలను అనుమతిస్తాడు. మన జీవితాల్లో ఎక్కువ మటుకు వచ్చే కష్టాలన్నీ కూడా మన యొక్క ఆశలను బట్టే వస్తాయి. మా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ రాలేదండి, మా అమ్మాయికి ఐఏఎస్ సీట్ రాలేదండి, మా అబ్బాయికి ఐపీఎస్ సీట్ రాలేదండి. ఇవన్నీ కూడా ఏంటి? మన ఆశలను బట్టి ఏమొస్తుంది? మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు రీచ్ అవ్వలేనప్పుడు మనకేమవుతుంది? బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ఇది నాన్న దేవుడి యొక్క ఆశ ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని ఏం చేయాలి? అందుకే చెప్తా ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మన జీవితాల్లో మనం నమ్మితే దేనైనా సాధించగలం. ఆ మామగారికి బహుశా ఏం చేసేది? అప్పుడు దాకా చేయలేవంది ఏమనుకుంటుంది? ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు అని చెప్తా ఉంటే అదేమైంది? ఆమె జీవితంలో ఆమె నమ్మింది. నిజమేనేమో, పాస్టర్ గారు చెప్పారు కదా, ఇంత కఠినంగా చెప్పారు కదా, బహుశా అనుకుంటే ఈయన పని చేస్తుంది అనుకుందేమో. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఆ మాట అనడం వల్ల దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఆమె స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇది నిన్ను నన్ను కూడా మనము దేవుని నమ్మితే ప్రభు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇది నా చెప్పదలిచిన అంశం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని మనం చూస్తూ వచ్చినప్పుడు వీరు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎలా ఉన్నారంటే స్వస్థపరచలేని వారుగా ఉంటా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొన్ని స్పష్టంగా త్వరగా చూసుకోవడానికి వీలవుతుంది. చూడండి, 16వ వచనం, 17వ అధ్యాయము 16వ వచనం. నీ శిష్యుల యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చితిమి, గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ఇప్పుడు ఈ మాటను చెప్తున్నానంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నవారిని యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి, పర్లేదు, అక్కడ రాయబడిందే చెప్పండి. విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా. యేసుప్రభువారి శిష్యులతోనే యేసుప్రభువారి శిష్యుల్ని యేసుప్రభువారు ఏమంటున్నారు? విశ్వాసం లేని
మూర్ఖతరం వాళ్ళరా అంటున్నారు. మరి ఇందాక మనం చదువుకున్న ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే ఏమవుతుంది? ఈ యొక్క కంబళి చెట్టుని వేలితో పాటు పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడమన్నప్పుడు పడుతుంది. మరి వీళ్ళకి కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? యేసు ప్రభువారు ఇంకో మాట అంటా వచ్చారు, చూడండి ఆ మాట. ఇక్కడ 20-21 వచనాలు చూడండి ఆ మాట. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో నేను. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటే దేంతో పోల్చాడు విశ్వాసాన్ని? ఎంత విశ్వాసం ఉండాలన్నాడు? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యమైనది ఏది ఉండకుండా పోదని చెప్తున్నాడు. అంటే ప్రతిదీ మీకు సాధ్యమే అని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకే ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? యేసు ప్రభువారే చెప్పారు అల్ప విశ్వాసులారా అని. అంటే ఏంటి? మీకు బ్లడ్ తక్కువ ఉంది అంటే ఏంటి అర్థము? మీకు బ్లడ్ లేదా అంటారు డాక్టర్ గారి దగ్గర, అంటే ఏంటి అర్థము? రక్తం పూర్తిగా పోయినట్ట, తగినంత మోతాదులో లేదని అర్థము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అల్ప విశ్వాసులారా అన్నాడంటే ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం కూడా వీళ్ళ దగ్గర లేదు. ఆవగింజ కంటే చిన్నవి ఉండవండి, ఉంటాయా ఉండవా? బ్యాక్టీరియా ఉంటుంది, మన చేతుల్లో క్రిములు ఉంటాయి, ఇవి మనకు కనిపిస్తాయా? బహుశా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల విశ్వాసం ఎంత ఉంది? యేసు ప్రభువారు వారితో ఉన్న దినాల్లో వారి యొక్క విశ్వాసం ఎంత ఉంది? క్రిములంతే ఉన్నాయేమో. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా, మీకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. ఇది నాన్న మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు అంటే మీరు ఏం చేయాలి? మీరు దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుని నమ్మితే మనం ఏం చేస్తామంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాం. ఎలా చేస్తామంటే ఇందాక చదువుతా వచ్చాం కదా, కొలస్సీ 3:21, అక్కడ ఏమని రాయబడతా వచ్చింది? ఎలా చేసినట్టు? మీరు ప్రభువు కొరకు చేసినట్లుగా చేయండి అని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. విశ్వాసం అంటే ఏంటంటే మొదటిగా మనం చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ప్రభు ఉన్నాడని గ్రహించాలి, ప్రభు ఉన్నాడని నమ్మాలి. నమ్మిన తర్వాత ఒక వ్యక్తి మనల్ని చూస్తున్నాడని నమ్మిన తర్వాత, ఇప్పుడు నేను ఎవరైనా నన్ను చూస్తున్నారంటే నేను వెళ్ళి వాళ్ళ జోబుల నుంచి డబ్బులు అమాంతంగా లాక్కొచ్చలేను కదా. నేను ఒక దొంగనైతే దొంగ ఏం చేస్తాడు? ఆ వ్యక్తి నన్ను చూస్తున్నాడా లేదా, నన్ను గమనిస్తున్నాడా లేదా అన్ని పరిశీలించుకున్న తర్వాత వెళ్ళి ఏం చేస్తాడు? మెల్లగా జోబులో చేయబెట్టి ఆ పర్సో ఆ ఫోనో ఏదో ఒకటి తీసేస్తాడు. ఆ వ్యక్తి చూస్తున్నాడు అనుకోండి, నేను ఇలాగే చూస్తున్నాను, ఆ వ్యక్తి వచ్చి నా జోబులోంచి తీసేయగలరా? ఆ వ్యక్తినే చూస్తా ఉన్నప్పుడు తీసేయలేడు కదా. ఇప్పుడు మనం కూడా మనం చూస్తా వచ్చినప్పుడు ప్రభు మనల్ని చూస్తున్నాడని మనం గ్రహించినప్పుడు మనం ఏం చేయాలి? చాలాసార్లు మన యొక్క విశ్వాసం ఎలా ఉండదంటే క్రియారూపకంగా ఉండదు. ఇది కేవలం మాటల వరకే పరిమితం అయిపోద్ది. ఇది ఎలా ఉంటుంది? మాటల వరకు పరిమితం అయిపోద్ది. మేము ఇంకో మామగారి దగ్గరికి వెళ్ళాము, ఆమె సాక్ష్యం కూడా చెప్తాను చూడండి. అయితే ఇద్దరు మామలు ఉంటారు ఒక చోటే. ఒక ఆమెకు ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఇంకో ఆమె కూడా అక్కడికి వచ్చింది. వచ్చి ఆమె కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. ఆమె కూడా దేవుని మాటలు అంటే ఆసక్తి కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కనుక వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మేము వెళ్ళినప్పుడు ఆ మామ పక్కన గృహంలోంచి వచ్చి దేవుని మాటలు వింటుంది. అయితే వీళ్ళిద్దరికీ ఒకరోజు ఏమైందంటే గొడవైంది. ఎందుకు గొడవైందంటే ఒక మామ వెళ్ళి ఇంకో మామనందంట, ఎవరో తాగుబోతాడు వచ్చి మా ఇంటి మీద రాళ్ళు వేసాడు అందంట. అంటే ఈ మామ ఎలా తీసుకుంది అంటే మా అబ్బాయి తాగుబోతే అంటే ఈవిడ ఎవరినన్నట్టు మా అబ్బాయినే అన్నది ఈవిడ అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటాం మానేశారు. ఇద్దరు మాట్లాడుకుంటాం మానేసిన తర్వాత మరి మేము ఇద్దరి దగ్గరికి మరి వెళ్తాం కదా. ఒక మామ దగ్గరికి వెళ్తే ఆవిడ రావట్లేదు ఏంటంటే అంటే ఆవిడకి నాకు మాట్లాడలేవంటుంది. సరే అని చెప్పి ప్రార్థన చేసి ఆ వాక్యం చెప్తాము. అలాగే వాక్యం చెప్పినప్పుడు మన దేవుడు ఏం చేశాడు?
ఆ సమస్తాన్ని విడిచిపెట్టి ఎంతగానో తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అవును బాబు, ఆ దృశ్యం విన్నప్పుడు చూసినప్పుడు నాకు కంట్లో నీళ్ళు తిరిగేస్తాయి అన్నది. బాగానే ఉంది. అప్పుడు అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు కదా, మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క ఆశ మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడంటే మనం ఏం చేయాలి? మనము అంత ప్రేమ చూపాలండి. సర్లే, ఏదో అయింది, ఏదో అయిపోయింది, పోన్లే ఆవిడ అలా అలా తీసుకుందేమో, మీరు మాట్లాడేసేయండి అంటే నేను దేన్నైనా వదులుకుంటాను, ఈ విషయంలో మాత్రం పట్టుదల వదులుకోనంది. సరే అయిపోయింది. సరే ఈవిడ దగ్గర ప్రార్థన చేసాము. చేసిన తర్వాత పక్కింట్లోకి వెళ్ళాము. పక్కింట్లోకి వెళ్ళి ఆవిడ అనుకుందంట, రారీళ్ళు ఆవిడ దగ్గరికి వచ్చారు కదా, ఆవిడ దగ్గర నుంచే చేసేసి వెళ్ళిపోతారు అనుకొని చెప్పి ఆవిడ మేము రావడం చూసింది, బండి చూసింది, కానీ రారనుకొని చెప్పి వెనకాల వంట వండుకుంటుందంట. మేము వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, మీరు అటు నుంచి అటే వెళ్ళిపోతారు అనుకున్నాను, మీరు బాగానే వచ్చారు అని చెప్పింది. సరే అని వెళ్ళి ఆమె దగ్గర కూడా అయ్యే మాటలు. ఎందుకంటే మేము వెళ్ళింది దేని కొరకు? దేవుని మాటలు చెప్పడానికే వెళ్ళాం కాబట్టి దేవుడు ఎలాంటి వాడని చెప్పాము. దేవుడు ప్రేమ స్వరూపమ్మా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనం కూడా ఏం చేయాలి? ఇతరులని ప్రేమించాలి. దాని కొరకే మన కోసం ప్రాణం పెట్టాడు మన దేవుడు అంటే ఆమె అన్నది, అవును బాబు, మీరు బాగా చెప్తారు, నాకు అర్థమవుతుంది. ఇంకో పాస్టర్ గారు వస్తారు, ఆయన గుమ్మంలోకి రాకుండానే వచ్చాడంటే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, కానీ కనీసం లోనకు కూడా రాడు, ఎప్పుడు రాడు, ఏదో చందా తీసుకున్నాక వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాడు అన్నది. సర్లే, ఇంత విన్నారు కదా, మీకోసం ఇంతసేపు చెప్పాం కదా, మరి ఇంత అయిపోయింది, మీరు వెళ్ళి మాట్లాడండి అంటే ఆవిడ నాతో వచ్చి మాట్లాడితే నేను వెళ్ళి మాట్లాడతానంది. ఎందుకు ఈ యొక్క మాటలని దేవుని బల దగ్గరికి వస్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, విశ్వాసులమైన మన జీవితాలు కూడా ఇట్లానే ఉంటాయి. వింటాం యేసు ప్రభువారి ప్రేమ స్వరూపాన్ని వింటాము, ఆ మార్గాల్లో మనం నడుచుకోవాలని చెప్పమంటే మనము గంటల కొలది వర్తమానాలు ప్రసంగించగలం. కానీ మన జీవితంలో ఏముండదంటే కార్యారూపకమైన విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే ఏదో మాటలతో చెప్పి సరిపెట్టేసేది కాదు, ఇది క్రియల్లో చూపించవలసింది. అయిపోయింది ఇంచుమించు చాలా కాలము, ఒక 2 నెలలు బహుశా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోలేదు. 2 నెలలు మాట్లాడుకోకపోతే ప్రతి వారం వెళ్తాము, వెళ్ళినప్పుడు ప్రతి వారం కూడా అయ్యే మాటలు చెప్తాము. ఇద్దరు కూడా అయ్యే చెప్తారు, ఆవిడ నాతో మాట్లాడితే నేను ఆవిడతో మాట్లాడతాను, ఆవిడ మాట్లాడకపోతే నేను మాట్లాడినంది. ఇప్పుడు యేసు ప్రభువారు వారి విశ్వాసానికే కాదు, ఎవరి విశ్వాసానికి సవాలు విసురుతున్నారు? నా విశ్వాసానికి, నాతో పాటు ఉన్న సాయి విశ్వాసానికి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరా? ఇప్పుడు తర్వాత మొన్న 2 వారాల క్రితం వెళ్ళి చెప్తా వచ్చాం. మీరేదో ఆవిడ అంది, మీరిద్దరికీ కలిపి ఒకేసారి ప్రసంగించేసి ప్రార్థన చేసేస్తే మీకు సమయం కలిసి వస్తుంది కదా, అందుకే మమ్మల్ని ఇద్దరే మీరు మాట్లాడుకుంటామని చెప్తున్నారు అన్నది. లేదమ్మా, ఒకవేళ అలాగే చేయాలనుకుంటే మేము ఏం చేసేవాళ్ళము, ఏదో వచ్చారు కదా మీ దగ్గరికి పాస్టర్ గారు ఒక ఆయన, అలాగే మేము కూడా వచ్చి గుమ్మంలోకి రాకుండానే అక్కడే ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళము. ఇంత సమయం నీతో వెచ్చించి దేవుని మాటలు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి మన జీవితంలో మనం దేవుని నమ్ముతున్నామంటే దేవుడు మనకు చెప్పినవి చేస్తేనే మన జీవితంలో మనం ఏం చేయగలము? ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోగలం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని పొందగలమని చెప్పినప్పుడు అప్పుడు ఆమె వింటా వచ్చి సరేనండి నేను మాట్లాడతానంది. మరి ఎప్పుడు మాట్లాడతారన్నాను, ఈ దినాన్నే మాట్లాడతానంది. నేను ఆవిడ బహుశా మామూలుగా ప్రతి వారం చెప్పినట్లే చెప్పింది అనుకున్నాను, కానీ గత వారం వెళ్ళాను, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఈవిడ బయట ఉందంటే బయట ఉంది కాబట్టి అడిగాను, అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అన్నాను. మీరు వెళ్ళగానే ఆ రోజు వెళ్ళి మాట్లాడాను అంది. నాకు చాలా సంతోషమైంది, ఎందుకంటే మన జీవితాల్లో విశ్వాసం అనేది క్రియారూపకం దాల్చాలి. ఎందుకంటే ఈమె తన కుమారుని కొరకు ఎంతో బాధపడతా ఉంది. ఆమె కుమారుడు పాపం తాగుతూ ఉంటాడు కాబట్టి ఆమెతో నేను ఒకటే చెప్పాను, మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే మీరు దేవుని ప్రేమను చూపించండి, మీరు దేవుని ప్రేమను చూపిస్తే మీ కుమారుడు తప్పకుండా మారుతాడు అన్నాను. అయితే ఆ రీతిగానే ఆమె ఏం చేస్తుంది, దేవుని ప్రేమ చూపించింది. ఆ తర్వాత ఆమె కుమారుడు అన్నాడంట, అమ్మ నువ్వు చచ్చిపోతే
నేనేమవుతానో నాకు తెలియదు, నాకెవరు లేరు అని చెప్పాడంట. అంటే ఏమవుతుంది, కుమారుడి హృదయం కూడా కదులుతూ ఉంది. అంటే నా పరిస్థితి ఏమవుతుంది నా తల్లి చచ్చిపోతే అన్న ప్రశ్న కుమారుడికి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఎప్పుడైతే ఆమె విశ్వసించిందో, ఆమె నమ్మిందో, ఆమె కుమారుడి హృదయం కూడా కదులుతూ ఉంది. మేము గత చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుడు ఆమె జీవితంలో ఆమె కుమారుడు మారతాడు, తప్పక మారతాడు అన్న విశ్వాసము నాకుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి వారి దగ్గరికి వెళ్ళి చెప్తా వచ్చాము, ఈ మాటలే చెప్తున్నాం. అయితే దేవుడు తగిన సమయంలో ఆ యొక్క వ్యక్తి హృదయాన్ని కూడా పూర్తిగా దేవుని వైపు తిప్పేవాడికి దేవుడు ఉంటున్నాడు. ఇది మన జీవితంలో మన విశ్వాసం ఎలా ఉంది? చాలాసార్లు మనం నాకు విశ్వాసం ఉందని చెప్తాం, కానీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాం. ఎందుకు ఈ మాటలు ప్రతి వారం కూడా చెప్తా ఉంటాను అంటే, 2 నెలల పాటు ఆమెకు చెప్తే ఏమైంది, ఆమె హృదయం ఏమైంది, కదిలించబడతా వచ్చింది. కొంతమందికి ఏమవుతుంది, త్వరగా నేర్చేసుకుంటారు ఏ పనైనా. కొందరికి ఏమవుతుంది, కొందరికి లేట్ అవుతూ ఉంటుంది, ఇంకొంతమందికి చాలా లేట్ అవుతూ ఉంటుంది. అందరికీ కూడా 20 సంవత్సరాలకే పెళ్ళి అయిపోద్దండి. పాతకాలంలో 20 సంవత్సరాలకి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఈ దినాల్లో ఆలస్యంగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని కార్యాలు కూడా మన జీవితాల్లో ఈ మాటలు చెప్తా ఉంటే మీ జీవితంలో ఏమవుతుంది, మీ జీవితాల్లోనే కాదు, నా జీవితంలో, చెప్పేవారిలోని వినేవారిలోని దేవుని వాక్యం 2 అంచెల గల ఖడ్గము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కార్యాన్ని జరిగిస్తుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో ఏం చెప్తా వచ్చారు, మీరు విశ్వాసము లేకపోయిన కారణం చేత, మీకు తక్కువ విశ్వాసం ఉన్న కారణం చేత మీరు ఏం చేస్తూ వచ్చారంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు మరి మేము ఇప్పుడు ఏం చేయాలి? చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, మత్తయి సువార్త 17:19 ఇక్కడ ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారు చదవండి. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు దగ్గరికి వచ్చి, మేము ఎందుచేత దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఆయన అడిగిరి. అందుకు ఆయన మొదటిది ఏంటంటే, మీ అల్ప విశ్వాసం చేతనే అని చెప్తా ఉన్నారు. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇక్కడ అద్భుత కార్యాలు చూస్తారని చెప్పబడతా వచ్చింది. చూడండి, అదే తిరిగి మార్కు సువార్త ఇందాక మనం చదువుకున్న 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇదే మాటలు రాయబడతా వచ్చింది. 9:28 ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగిరి. అందుకు ఆయన దేని వల్ల అవుతుందంట, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ యొక్క మాటను స్పష్టంగా చూసుకొని మనం బలలో ప్రవేశిద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తా ఉన్నారు, దేనివల్ల అవుతుంది విశ్వాసం? దేనివల్ల వస్తుంది? దేనివల్ల వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఇక్కడ ఇంకో మాట చూసుకుంటే యేసు ప్రభువారు ఏమన్నారు, మీ అల్ప విశ్వాసం వల్ల మీ కార్యం చేయలేకపోయారు. ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే ప్రార్థన వలన కానీ అలాంటి అసాధ్యమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు జరగడము అసంభవం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఈ మాటల్ని విశ్వాసం రావాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసం రావాలంటే మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిన్న ఒక కథ చెప్పి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి కథ అంటే, కొరియా దేశంలో సౌత్ కొరియా ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడంట. తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రికి ఒక కుమారుడు ఉంటే, కుమారుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం తింటారు వాళ్ళు? ఏదైనా తినేస్తారు, ఎలాంటి జంతువునైనా తినేస్తారు. కుమారుడు ఎక్కువగా మాంసం ఇష్టపడుతున్నాడని చెప్పి తండ్రి ఒకరోజు విందు చేయడానికి ఇష్టపడుతున్నాడంట. విందు చేయడానికి ఇష్టపడి, మనం కూడా ఏమైనా విందు చేసినప్పుడు ఏం చేస్తాము? బాగా మంచి విందు చేయాలంటే ఏం చేస్తాము? చక్కగా ఒక
మేక పిల్లల్ని తెచ్చి వధిస్తాము. అవును కదా, మేక పిల్లల్ని తెచ్చి ఇస్తాము. అయితే ఆ మేక పిల్లల్ని తెచ్చి ఇచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తాము? ముందుగా మార్కెట్ ఎక్కడో చక్కగా మేకను ముందే కొనుక్కు తెచ్చుకోవాలి. ఇప్పుడు మంగళవారము ఒకవేళ మంది మొన్న ప్రతిష్ట అప్పుడు గురువారము ఏమొచ్చింది? గురువారం వచ్చింది ప్రతిష్ట. అయితే మేక పిల్లల్ని తీసుకురావాలి. ఎప్పుడు తీసుకురావాలి? గురువారం ప్రతిష్ట కాబట్టి గురువారమే వెళ్తే దొరుకుతుందా మేక పిల్ల? ఏం చెప్పారంటే మాతో, శనివారము సంత ఉంటుంది. ఎక్కడ? తాడేపల్లిగూడెంలో. ఆ తాడేపల్లిగూడెం వెళ్ళిపోతే మీకు ఏమవుతుంది? మంచి మేక దొరుకుతుంది అన్నారు. ఆ రీతిగానే ముందుగానే వెళ్ళి మేక తెచ్చుకుంటే ఏం చేయాలి? ఆ మేక తెచ్చి దానికి ఏం చేయాలి? గడ్డి పెట్టాలి, అలాగే దానికి నీళ్లు పెట్టాలి, అది ఉండడానికి ఒక అనువైన ప్రదేశం ఉంచాలి. ఆ రీతిగా చేసినప్పుడు ఆ మేక ఉంటుంది. ఇప్పుడు ఈ తండ్రి కూడా ఏమనుకున్నాడు? తండ్రి ఏమనుకున్నాడంటే, అక్కడ కుమారునికి మాంసం అంటే ఇష్టం కాబట్టి, చిన్నపిల్లోడు ఇష్టంగా తింటాడు కాబట్టి, నేను ఈ విందులోకి ఏం చేస్తానంటే మంచి మాంసం వేద్దాము అని చెప్పి చక్కగా వెతుక్కున్నాడు. తాడేపల్లిగూడెం లాంటి మంచి ఒక పశుశాల కనిపించింది, మార్కెట్ కనిపించింది. ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్ళాడు, శుక్రవారమే వెళ్ళి ఏం చేశాడు? మేక పిల్లల్ని తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకొని ఏం చేస్తున్నాడంటే ఆ మేక పిల్లని ఇంటి ఎదురుగుండా కట్టి అన్నాడు. కుమారుడు అడిగాడు, తండ్రి ఎందుకు ఈ మేక పిల్ల అంటే, అది నీకు ఇష్టమని తెచ్చాను రా అన్నాడంట. దేని కొరకు తెచ్చాడు? కుమారుడికి ఇష్టమని తెచ్చానని చెప్పాడు. సరే, ఏం చేస్తున్నాడు ఈ కుమారుడు అంటే, ప్రతిదినం వెళ్ళి మేకకు గడ్డి పెడుతున్నాడు. తండ్రి వచ్చి మేకకు గడ్డి పెడుతున్నాడు, నీళ్లు పోస్తున్నాడు. తర్వాత 2 రోజులైంది. తర్వాత దేని కొరకు తెచ్చాడు ఆ మేకని? ఇంతకీ దేని కొరకు తెచ్చాడు? విందు కొరకు తెచ్చాడు. కాబట్టి ఏం చేశాడు? మంగళవారం వచ్చింది, మేకను ఉదయకాలమే, పిల్లోడు లేవడు కదండి, చిన్నపిల్లోడు ఉదయాన్నే లేవడు కాబట్టి కుమారుడు లేవకముందే తండ్రి ఏం చేశాడంటే ఈ మేక పిల్లల్ని తీసుకెళ్ళాడు, అలాగే వధించి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? అందరికీ విందు పెట్టేశాడు. అందరికీ విందు పెట్టిన తర్వాత కుమారుడు తిన్నాడు. తిన్న తర్వాత తండ్రిని సాయంత్రం అడిగాడు, నాన్న మేకపిల్ల ఉండాలి కదా, ఏదిరా అంటే, అదే కదరా మనం తిన్నాము, నీకు ఇష్టమని ఏం చేశాను, ఇది అందరికీ వండించాను అన్నాడంట. మరుసటి రోజు తీరా చూస్తే కుమారుడు కనిపించట్లేదంట. ఏమయ్యాడు? కుమారుడు కనిపించట్లేదంట. ఎందుకు కనిపించట్లేదు అంటే, కుమారుడు పారిపోయాడంట ఇంట్లోంచి. అప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే చిన్నపిల్లోడు కదా, వాడికి పెద్ద జ్ఞానం ఏమి ఉండదు. ఇంట్లో నుంచి పారిపోవాలని మాత్రమే వాడికి తెలుసు. వెళ్ళి ఏం చేశాడంటే ఒక చోట దాక్కున్నాడంట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందరూ వెతికేటప్పటికి కుమారుడు దొరికేశాడు. అప్పుడు కుమారుని అడిగారంట, ఏ నాన్న ఎందుకు పారిపోయావని అడిగితే వాడు చెప్తూ వచ్చిన సరైన సమాధానము, స్పష్టమైన సమాధానం ఏంటంటే, నేను నా తండ్రికి ఇష్టము అన్నాడంట. బహుశా మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు. కుమారుడికి ఇష్టమైన దాన్ని ఏం చేశాడు? తండ్రి కోసేశాడు. మరి తండ్రికి ఇప్పుడు ఎవరిష్టము? కొడుకు ఇష్టం. ఇప్పుడు కొడుకు ఏం చేస్తాడు? కొడుకుని ఏం చేస్తాడు? తండ్రి కోసేస్తాడా? మన విశ్వాసం కూడా ఇలా ఉంటుందండి. చాలాసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాము, కానీ ఏం చేస్తాము? ఇష్టమైన దాన్ని కోసేస్తాము. అంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం కోసేస్తాము. దేవుని సన్నిధికి మొదటగానే రావాలని అనేక సార్లు చెప్తా వస్తాము. అయినప్పటికీ కూడా మన జీవితాల్లో ఏం చేస్తాము? ఆలస్యంగానే వస్తూ ఉంటాం. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వేం చేయాలి? ఇది క్రియారూపకంగా చూపించవలసింది, మాటలతో చెప్తే సరిపోదు. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నువ్వు విశ్వాసం ద్వారానే నన్ను తెలుసుకుంటావు అని చెప్తా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం కొరకు నువ్వేం చేయాలని చెప్తున్నారు? ప్రార్థన చేయాలంటున్నారు. ప్రార్థనా గుడికి ఇది నన్ను ఎవరు రాలేకపోతున్నారు. ప్రార్థనా గుడికి, దేవుని యొక్క మందిరానికి చాలామంది రాలేకపోతున్నారు. మన జీవితాల్లో చాలాసార్లు ఏం చేస్తామంటే, మనం ఇష్టమని చెప్తా ఉంటాం, కానీ ఏం చేయము? దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వము. నిజంగానే నువ్వు ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాం అనుకో, దాన్ని ఏం చేస్తావు? దానికి కూడా ఏం చేస్తాం మనము? అదే గడ్డి పెడతాము, లేదా అదే ఫుడ్ పెడతా ఉంటాము. దాన్ని ఏం చేస్తాం మనము? కోసేస్తామా?
ఎవరైనా ఒకవేళ కోస్తానంటే ఊరుకుంటామా? ఇప్పుడు పిల్లులు ఉన్నాయి, పిల్లులు ఏం చేస్తూ ఉంటాయి అంటే బాగా ఖరాబ్ చేస్తూ ఉంటాయి, ఎంతో స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే ఆ పిల్లిని తీసుకెళ్ళి మొన్న ఆ, ఏం, దూరంగా వదిలేద్దాము అంటే అప్పుడు అన్నాడు అతను, పిల్లులు పట్టి వాళ్ళని అడిగితే అతను అన్నాడు, చంపేసి పాడేస్తాము అన్నాడు. చంపేసి పాడేయడం ఎందుకు, ఇన్ని దినాలు కూడా మేము ఏం చేసాము, దానికి పాలు పోసి ఆహారం పెట్టి ఇంతకాలం ఉంచాము. ఇప్పుడు సడన్గా తీసుకెళ్ళి పాడేయాలంటే మాకేమవుదు, మాకు ఇష్టం అవ్వదు. కనుక మేమేం చేసాము, చంపేసేలాగైతే వదిలే, వాటిని మేమే వదిలేస్తామని చెప్పి తీసుకెళ్ళి వదిలాము. కానీ దూరంగా అవి ఏమైనా తిరిగి వచ్చేసాయి. అంటే ఇష్టమైన దాని కొరకు మనం ఏం చేస్తాము, ఇష్టమైన దాని కొరకు కొంత కష్టపడతాం, కొంత ప్రయాసపడతాం. ఇష్టం లేకపోయినా ఏం చేస్తాము, కష్టమైన ఇష్టమైన దాని కొరకు ఏం చేస్తాము, కొంత ప్రయాసపడే వారంగా ఉంటాం. ఇది నాన్న దేవుడు అంటే నీ జీవితంలో ఇష్టం అంటే నువ్వు కేవలం మాటలతో చెప్పి ఊరుకుంటే ఇది నిజమైన బలి కాదు. ఇప్పుడు కైన్కి కూడా తీసుకొచ్చాడు. ఇందాక ఆరాధన వర్తమానంలో వింటా వచ్చాం. కైన్ ఏం తీసుకొచ్చాడు, కైన్ కూడా ఏం చేస్తా వచ్చాడు, బలి తీసుకొచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం దేని కొరకు వస్తున్నాము, దేవుడు ఉన్నాడనే వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే హేబేలు వలె శ్రేష్టమైన బలి తీసుకురావాలి. శ్రేష్టమైన బలి రెండిట్లకి తేడా పెద్ద ఎక్కువేం లేదు. ఆయన పంట తెచ్చాడు, ఈయన గొర్రెను తెచ్చాడు. ఏం చేశాడు, ఒక ఆయన పంట తెచ్చాడు, ఒక ఆయన గొర్రె తెచ్చాడు. కానీ తెచ్చిన గొర్రె ఎలాంటిది, శ్రేష్టమైన గొర్రె. తెచ్చిన పంట ఎలాంటిది, ఇంకో ఆయన తెచ్చిన పంట ఎలాంటిది, ఏదో ఇవ్వాలి కాబట్టి తెచ్చిన పంట. ఇది నాన్న తీర్మానం చేసుకో. మనం చాలాసార్లు ఏమవుతామంటే అంతా అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నాకు ఇంత నష్టం వచ్చేసింది అంటాము. అదే ముందుగానే విలువైన సమయం నీకు ఉండగానే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, అసాధ్యమైనది కూడా సాధ్యమైపోద్ది నువ్వు ప్రార్థన చేయడం వల్ల. నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే నువ్వేం చేయగలవు, అసాధ్యమైన దేన్నైనా సాధించగలవు. ఇది నువ్వు తీర్మానం చేసుకో, నేను విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవిస్తానని. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చాలాసార్లు అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించేస్తూ ఉంటాం, ప్రభుకి ఇవ్వాల్సిన ఈవులను దొంగిలించేస్తూ ఉంటాం, ఏదో ఇవ్వాలి అన్న పేరుతో ఇస్తూ ఉంటాం. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే మనం ఏం చేయాలి, అన్నిటికన్నా విలువైంది మన ప్రాణము. మన ప్రాణం ఉండగానే మన సమయాన్ని ఏం చేయాలి, ఇవ్వాలి ప్రభు కొరకు. చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది, చచ్చిపోయిన తర్వాత శవానికి ఏముంటుంది, చాలా సమయం ఉంటుంది పాతి పెట్టే ముందు. లేదా చచ్చిపోయాక ఆ శవాన్ని కాల్చేసిన తర్వాత చాలా సమయం ఉంటుంది. ఆ సమయము ప్రభువుకు ఉపయోగపడదు. కానీ ఎప్పుడు ఉపయోగపడుతుంది, నీ గొంతులో నీ ఊపిరున్నంత వరకే నీ సమయం ప్రభువుకి ఉపయోగపడేదిగా ఉంటుంది. ఇది నన్ను తీర్మానం చేసుకో. ఈ బల్ల దగ్గరికి రావడం అంటే ఏదో ప్రతి వారం వచ్చినట్లుగానే బల్లో చేయవేసేస్తే ప్రభు సంతోషించడు. ప్రభు యొక్క ఆశ ఏంటంటే ప్రతి వారం కూడా పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే ప్రభువుకి నా విలువైన సమయాన్ని ఇస్తున్నానా. బహుశా నీకు బాగా దేవుడు అంటే నీకు ఇష్టమైతే నీకు బాగా ఇంపార్టెంట్ అయిన పనే ప్రభువుకి ఇచ్చే సమయంలో వస్తుంది. అంటే ఉదయాన్నే నువ్వు లేచావు ప్రార్థన చేసుకోవడానికి, నీకు ప్రభు అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఉదయాన్నే లేచావు ప్రార్థన చేసుకోవడానికి, వెంటనే నీకు ఏం ఫోన్ వస్తుందంటే బ్రదర్ ఒకసారి అక్కడికి వెళ్ళి షిమ్యోన్ గారు బట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ పళ్ళను ఒళ్ళున్నారేమో చూడండి అంటే వెంటనే ఏం చేస్తావు, ఆ వ్యక్తిని నా గౌరవాన్ని బట్టి వెళ్ళిపోయి వెంటనే బట్టికి ఆడికి వెళ్ళిపోతావు. అలాగే మన జీవితాల్లో బ్రదర్ ఇప్పుడే ఇక్కడ నేను ఉన్నాను బస్ స్టాండ్లో, ఒకసారి నన్ను ఇంటి దగ్గర దింపండి అంటే మనం ఏం చేస్తాము, వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాము. ప్రభు యొక్క సమయాన్ని మర్చిపోతాం. మన జీవితాల్లో ప్రభుకి ఇచ్చే సమయము ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రభుకి ఇచ్చే సమయం. ఎప్పుడైతే మనం ప్రభుకి ఇచ్చే సమయం మనం ప్రభుకి ఇస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏదో మాట వరుసకి ఏదో దేవుడు ఉన్నాడులే, నాకు విశ్వాసం ఉందిలే అంటే నువ్వు ఎలాంటి జాబితాలో ఉన్నట్టు, అవిశ్వాసుల జాబితా, అల్ప విశ్వాసుల జాబితాలో ఉన్నట్టు. ప్రభు ఇష్టపడేది ఏంటంటే హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ, హేబేలు వలె శ్రేష్టమైన సమయము ప్రభు అడుగుతా ఉన్నాడు. ఇది నా తీర్మానం చేసుకో. అట్టి తీర్మానంతో ఈ బల్లో ప్రవేశించు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకురండి, ఎవరు అటు ఇటు తిరగొద్దు.